దెయ్యాలు నిజంగా ఉన్నాయా? మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య వల్ల మరణిస్తే ఆ ఆత్మ పైకి వెళ్లకుండా దెయ్యంగా మారి ఇక్కడే తిరుగుతుందా? చనిపోయిన వాళ్ళతో మనం మాట్లాడగలమా? అసలు దెయ్యాలు, భూతాలు నిజంగా ఉన్నాయా? ఇలాంటివన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైన్స్ ఏమో దెయ్యాలు లేవంటే, మంత్రశాస్త్రం మాత్రం దుష్టశక్తులు ఖచ్చితంగా ఉన్నాయని చెబుతుంది. అసలు ఈ రెండిట్లో ఏది నమ్మాలో అనే సందిగ్ధం చాలా మందిలో ఉంటుంది. మరణం అనేది మన శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదని, ఆత్మ నాశనం లేనిదని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా చెప్పాడు. అలాగే ఈ సృష్టిలో ఎనర్జీ మరియు మాటలను ఎప్పుడూ డిస్క్రైబ్ కావని, ఒకదాని నుండి మరొక దానిలోకి ట్రాన్స్ఫర్ అవుతాయని వివరించారు. సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ రెండు థియరీస్లో ఒకటే ఆత్మ అనేది ఒక ఎనర్జీ మిషన్ రన్ అవడానికి కరెంట్ ఎలా అవసరమో, అలాగే మన శరీరం పనిచేయడానికి లోపల ఉన్న ఆత్మ కూడా ఒక ఎనర్జీ స్టోర్స్ లాగా పనిచేస్తూ మన శరీరాన్ని ముందుకు నడిపిస్తుంది. పురుషుని శుక్రకణం ద్వారా స్త్రీ అండాల్లోకి ప్రవేశించిన ఆత్మ కట్టెకాలే వరకు అలాగే అంటిపెట్టుకొని ఉంటుంది. అనారోగ్యం వలన లేదా ఏదైనా అనుకోని ప్రమాదం వలన అతడి చివరి క్షణాలు సమీపించినప్పుడు శరీరం ఆత్మ హాల్ చేసే కెపాసిటీని కోల్పోతుంది. ఆత్మ మూలాధార చక్రం ద్వారా సూక్ష్మ రూపంలో శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. దీనిని మనం పరిభాషలో మరణం సంభవించడం అంటాం. ఇక్కడ వరకు అందరికీ తెలిసింది. అంగస్థ పరిమాణంలో బయటకు వచ్చిన ఆత్మ ఏం చేస్తుంది, ఎక్కడకు వెళ్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ప్రతి జీవి ఈ భూమి మీద పుట్టేటప్పుడు తనతో పాటు తాను గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఆధారంగా వచ్చిన కర్మఫలాన్ని తీసుకొస్తారు. దీనిని ఈ జన్మలో అతడి ఆయుష్ ప్రమాణం పూర్తయ్యే లోపల ఏదో ఒక రకంగా ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. ఇదే కర్మ సిద్ధాంతం. ఇప్పుడు శరీరం నుండి బయటకు వచ్చిన ఆత్మ ఏం చేస్తుంది, ఎక్కడకు వెళ్తుందన్నది చూస్తే మరణంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సకాల మరణం, రెండవది అకాల మరణం. సకాల మరణం అంటే జీవికి భగవంతుడు కేటాయించిన ఆయుష్ ప్రమాణం పూర్తయ్యాక వృద్ధాప్యం వల్ల మరణించిన ఆత్మ ఈ భూమి మీద తన వారసులు పితృకార్యాలు పూర్తి చేసే వరకు 13 రోజుల పాటు ఆ పరిసరాలలో ఉండి, సార్థకర్మలు పూర్తవగానే తాను ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలకు తగిన శిక్షలు అనుభవించి అవన్నీ క్లియర్ అయ్యాక పునర్జన్మ ద్వారా మరో దేహాల్లోకి ప్రవేశిస్తుంది. రెండవది అకాల మరణం అంటే ఇంకా భూమి మీద ఆయుష్ తీరకుండా యాక్సిడెంట్ వలన లేక సూసైడ్ వలన లేదా మరేదైనా ప్రమాదంలో మరణించడం అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఆయుష్ ప్రమాణం 60 సంవత్సరాలు అనుకుంటే సకాల మరణం వల్ల కాకుండా అకాల మరణం వల్ల 40 సంవత్సరాలకే చనిపోతే ఇంకా ఆ వ్యక్తి యొక్క ఈ భూమి మీద 20 సంవత్సరాల బ్యాలెన్స్ ఉండిపోతుంది. తన ఆయుష్ ప్రమాణం పూర్తయ్యే వరకు సెపరేట్ డైవర్షన్లో ఉంటూ ఈ భూమి మీద సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరిగే ఆత్మనే మనం పరిభాషలో దెయ్యమని అంటాం. తమ పూర్తి ఆయుష్ తీరకుండా అర్ధాంతరంగా చనిపోయి బాధలో ఉండే ఈ ఆత్మలు సూక్ష్మ రూపంలో తిరుగుతూ తమ చావుకి కారణమైన వారి మీద ఏదో ఒక రకంగా పగలు తీర్చుకుంటూ ఉంటాయి. ఆత్మ సూక్ష్మంలో శరీరంలో లేకుండా ఉంటుంది కాబట్టి దీనికి ఏదో ఒక శరీరం అవసరం. అందుకే ఆత్మ తనకు నచ్చిన వారి శరీరంలోకి ఆవహించి తన పనులు చక్కబెట్టుకుంటూ మిగిలిన కోరికలు తీర్చుకుంటుంది. దీనినే మనం దెయ్యం పట్టడం అని పిలుస్తాము. ఆత్మ అనేది ఎవరి శరీరంలో పడితే వారి శరీరంలోకి ప్రవేశించలేదు. ఎవరైతే మానసికంగా కొంచెం వీక్గా ఉంటారో ఆ శరీరం ద్వారా తీర్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ భూమి మీద తన ఆయుష్ ప్రమాణం పూర్తయిందో సూక్ష్మ రూపంలో తిరిగే ఆత్మ సకాల మరణంలో ఎలా అయితే ఊర్ధ్వలోకానికి ప్రయాణం చేస్తుందో అదే మాదిరిగా పైకి వెళ్ళిపోతుంది. మరణించిన ఆత్మలతో మనం మాట్లాడగలమా అంటే ఖచ్చితంగా మాట్లాడొచ్చు అంటున్నారు పండితులు. ఆత్మలతో సంభాషించడానికి చాలా కఠోర సాధన అవసరం.
దీనికి సంబంధించిన విధి విధానాలు అథర్వణ వేదంలో విపులంగా వివరించబడ్డాయి. కేరళ అడవుల్లో కొన్ని రహస్య తాంత్రిక గ్రంథంలో కూడా ఆత్మలను ఎలా వశపరుచుకోవాలో, వాటితో ఎలా సంభాషించాలనేవి చాలా స్పష్టంగా ఉన్నాయి. సూక్ష్మ రూపంలో ఉండే ఆత్మ మన కంటికి ఎలా అయితే కనిపించదో, దాని మాటలు కూడా మామూలు మనిషికి వినబడవు. సెల్ ఫోన్ సిగ్నల్స్ మన కంటికి కనబడకుండా ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయో, ఆత్మల నుండి వచ్చే సందేశాలు, వాటి మాటలు కూడా అలాగే ఉంటాయి. ఎవరైతే సాధన చేసి నిశ్చల చిత్తంతో ధ్యానంలో కూర్చుంటారో వారికి మాత్రమే వాటి మాటలు అర్థమవుతాయి. కొంతమంది తాము జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఎవరికీ తెలియకుండా ఎక్కడో దాచి చివర్లో తమ వారికి ఇద్దామనుకుంటారు. అలాంటి వారు అర్ధాంతరంగా చనిపోయినప్పుడు చాలా మదన పడుతూ అటు ఇటు తిరుగుతూ తమ వారికి ఏదోలా ఈ విషయం చెప్పాలని తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటి ఆత్మలతో ఈజీగా సంభాషించవచ్చట. ఆత్మ అనే పేరు వినగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే ఆత్మలు ఎలాంటి హాని చేయలేవు. కానీ కోరికలు తీరకుండా చనిపోయిన ఆత్మ ప్రేతాత్మగా మారినప్పుడు మాత్రం అది తన కోరికలు తీర్చుకోవడానికి ఎంతటికైనా తెగిస్తుందట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.